మాకు ప్రశాంత్ నగర్ సెంటర్లో 3 ఫ్లాట్లు ఉన్నాయి, సొంత ఫ్లాట్లు. మొదటి ఫ్లాటు నా భార్య పేరు మీద మారిళ్ళ ప్రసన్న పేరు మీద ఉంటుంది. రెండో ఫ్లాటు నా పేరు మారిళ్ళ సుధీర్ కుమార్ పేరు మీద ఉంటుంది. మూడో ఫ్లాటు మా అమ్మగారి పేరు మారిళ్ళ సీతమ్మ గారి పేరు పైన ఉంటుంది. ఇది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పట్టా ఫ్లాట్లండి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు ఎక్స్టెన్షన్, మైపాట్ రోడ్డు ఎక్స్టెన్షన్లో రోడ్డు మార్జిన్లో ఉండే చిన్న చిన్న గుడిసెలు, రూములు అన్నీ రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం రోడ్డు పారంపోకు స్థలంలో ఉన్న వాటిని కొట్టేయడం జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు గత 2 నెలల క్రితం ఒక కంటైనర్ తీసుకొని వచ్చి మా ఫ్లాట్ ముందు అడ్డం పెడుతూ, ప్లస్ మా ఫ్లాట్లోకి 2 మూరలు లోపలికి వచ్చి ఆక్రమించి పెట్టినారు. మేము అది పిటిషన్ రూపంలో మా భార్య మొదటి ఫ్లాట్ కమర్షియల్ బెట్ కాబట్టి ఆ అమ్మాయి పేరు మీద ఆన్లైన్ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆన్లైన్ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్పందించిన గవర్నమెంట్ వారు దాన్ని వచ్చి పరిశీలించి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలించి దానిని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు పెట్టిన కంటైనరు ఏ డస్ట్బిన్లో పారేయలేదండి. తీసుకువెళ్ళి భద్రంగా పాత మున్సిపల్ ఆఫీసులో మున్సిపాలిటీ అధికారులు భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక గడిచిన 3-4 రోజుల నుంచి మళ్ళీ ఒక 300 మంది 400 మంది బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ సానుభూతి పరులని, వాళ్ళ కార్యకర్తలని తీసుకొని వచ్చి ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ స్థలాన్ని కూడా వదిలి, రోడ్డు మార్జిన్ కూడా వదిలి, పూర్తిగా వెనక ఫ్లాట్ నా భార్య పేరు మారిళ్ళ ప్రసన్న పేరుపై ఉన్న ఫ్లాట్లో పూర్తిగా ఆక్రమించి రూమ్ కట్టడం జరిగింది. 2 రాత్రులు 2 పొగుళ్ళు బయట పోతమలతో సహా కంప్లైంట్ చేశారు దౌర్జన్యంగాను. మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కొంతవరకు దౌర్జన్యం చేశారు. మొదటి ఫ్లాటు మా భార్య పేరు మీద ఉంటుంది. మేము కొన్నింది ఎప్పుడో కూడా చూడండి, 23/5/2018. రెండో ఫ్లాట్ నా పేరు మీద ఉంటుంది. మూడో ఫ్లాట్ మా అమ్మగారి పేరు మీద ఉంటుంది. ఇట్లా కలిపి 51 అంకణాలండి. ఇవి మా కష్టార్జితంతో మేము కొనుక్కున్న ఫ్లాట్లు. మా ఫ్లాట్ కమర్షియల్ బుట్టు నా భార్య మొదటి ఫ్లాట్ నా భార్యది కాబట్టి కమర్షియల్ బెట్ కిందకు వస్తుంది. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి కావాలని కంటైనర్ అడ్డం పెట్టి అది తొలగించాక ఇప్పుడు మొదటి ఫ్లాట్నే వాళ్ళు ఆక్రమించి పూర్తిగా దాంట్లో గోడ ఆఫీస్ రూమ్ కట్టడం ఎంతవరకు కరెక్టు? ఏమన్నా మాట్లాడితే కావాలని చెప్పి జులుం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ అది? ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసాం, ఆయన కూడా వచ్చినారు, సార్ కూడా వచ్చి పరిశీలించారు. నేను 3 రోజుల క్రితం అక్కడ జులుం చేయడంలో వాళ్ళు అంతమంది 350 మంది 400 మంది వచ్చి అంతలా జులుం చేయాల్సిన అవసరం ఏంది? మా సొంత ఫ్లాట్, మాది పట్టాభూమి అయినప్పుడు ఆ ఫ్లాట్లోకి వచ్చి జులుం చేసిందే కాకుండా మున్సిపాలిటీ అధికారులు ఏం చేశారండి? మున్సిపాలిటీ అధికారి ఏసీపీ వేణు గారిని మెడబట్టుకొని నెట్టుకుంటూ వచ్చినారు. కొట్టాల్సిన అవసరం ఏముంది ఆయన్ని? ఆయన మున్సిపాలిటీ అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన కట్టాల్సిన అవసరం ఏముంది? తర్వాత వచ్చేసి కమిషనర్ గారిని ఇష్టం వచ్చినట్టు దుష్పట్లాడుతున్నారు. ఎవరు? బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీపాస వంశీధర్ రెడ్డి గారిని, లేదంటే సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కానీ. ఆయనైతే నేను వార్నింగ్ ఇస్తున్నాడు పెద్ద ఆయన. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది, బీజేపీ అన్నా మాకు కూడా గౌరవం ఉంది. మా పార్టీ మేము ఎంత అభిమానిస్తాం, మీ పార్టీని కూడా మేము అభిమానిస్తాం. మిమ్మల్ని మేమేం తక్కువగా చేసి మాట్లాడటంలే. ఏందేందో సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన ఎంత హుందాగా ప్రవర్తించాలా? ఏందంటే కమిషనర్ గారిని దుష్ప్రశ్నలాడేది ఏంది? మా నారాయణ సార్ని కూడా ఆయన వార్నింగ్ ఇస్తాడా? ఎంతవరకు కరెక్టు? నారాయణ సారు నెల్లూరు సిటీలో ఈ కార్యకర్తలు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోకుండా ఎన్ని వర్కులు ఇచ్చి ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. అటువంటి ఆయన మీరు ఏదో ఒకటి గిల్లాలని బురద చల్లడం తప్పితే ఇంకేమన్నా ఉందండి? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఏం చేశాడు ఆయన? ఫలానా చేశారని చెప్పండి. మేము గవర్నమెంట్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. సామాన్య భారతీయుడిగా ఒక పౌరుడిగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇచ్చాం. లేస్తే మేము జై శ్రీరామ్ అంటారు, లేకపోతే మేము భారతీయులం అంటారు, అది అంటారు. మేము భారతీయులం కాదండి, మేము భారతీయులం కదా? ఎంతవరకు కరెక్ట్ ఇది?